హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో జపాన్ ట్రిప్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం తైవాన్లోకి ఎంటర్ అయ్యాము. సో తైవాన్లో ఈరోజు డే 2 అనమాట. నిన్నంతా మనం జర్నీ జరిపోయింది. ఒసాకా నుంచి తైపీ రావడం, తైపీ నుంచి హై స్పీడ్ ట్రైన్లో ఇక్కడికి కౌసింగ్ సిటీకి రావడం నిన్నంతా సరిపోయింది. సో ఇప్పుడు మనం కౌసింగ్లో ఈరోజు మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నాం. కొంచెం మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి, అవి కవర్ చేసేసుకొని సో రేపు మళ్ళీ తైపీ అయితే వెళ్ళిపోతాం. ఆల్రెడీ డే ప్యాకేజ్లు అయితే బుక్ చేశాను. సో జపాన్ చూశాక తైవాన్ అంతా అనిపించదు కానీ బట్ ఓకే, ఇక్కడ కూడా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. ఓకే, ఆ టెక్నాలజీ, ఆ రోడ్డు, ఆ ట్రాఫిక్, ఆ డిసిప్లిన్, ఆ క్లీన్లెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, బట్ ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తైవాన్లో జపాన్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో మీకు ఈజీ అనమాట. జపాన్ మీకు కష్టం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఈజీ. ఓకే, సో ఇప్పుడైతే మన ఫస్ట్ ప్లేసు డ్రాగన్ బ్రిడ్జి, అలాగే టైగర్ పగోడాస్ అంటారు, ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. మన వాళ్ళు కూడా రెడీ గాయ్స్. తైవాన్లో ట్రామ్ ట్రైన్ చూడండి, రైల్వే ట్రాక్ మీద గ్రీనరీ సూపర్ కదా. బస్సు ఎక్కాము. సో బస్సులు మేము తప్ప ఎవరూ లేవన్నమాట, ఎక్స్క్లూజివ్ బస్. ఈ బస్సు మన కోసమే పెట్టినట్టు ఎవరు లేరు, మేమే తప్ప. ఇప్పుడు మొత్తం బస్సు అంతా ఖాళీ అయిపోయింది. ఇది డ్రాగన్ టైగర్ పగోడా. అయితే కొంచెం రెనోవేషన్ చేస్తా అన్నారు, కొంచెం లుక్ పోయింది. సో ఫస్ట్ డ్రాగన్లో నుంచి ఎంటర్ అవ్వాలి, వెళ్ళిపోయి ఈ టైగర్లో నుంచి బయటికి రావాలన్నమాట. పగోడా బాగుంది బట్ అన్ఫార్చునేట్లీ అంత కవర్ చేసేసారు. సో ఫస్ట్ అయితే మనం డ్రాగన్ నుంచి లోపలికి అయితే వెళ్దాం. వావ్, బాగుంది. వావ్, సూపర్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా. చైనీస్ టెంపుల్. జపాన్లో నాకు అసలు ఫ్రూట్సే కనిపించలేదు, వెరీ రేర్. ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ మాత్రం అడుగడిన ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ లేక్లో టెంపుల్ చూడండి, లోపలికి అయితే వెళ్దాం. నైస్ టెంపులా, బాగుంది కదా, కలర్ఫుల్గా. చైనీస్ టెంపుల్ బాగుంటాయి, చాలా కలర్ఫుల్ ఉంటే, చాలా డెడికేషన్గా మెయింటెనెన్స్ చేస్తారు. ఇక్కడ చూడండి డ్రాగన్, ఎక్కడ చూసినా మనకి డ్రాగనే కనిపిస్తుంది. మనం లోపలికి అయితే వెళ్దాం. ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, డ్రాగన్, అమేజింగ్ డ్రాగన్. బాగుంది కదా.
ఫ్రెండ్స్ 30 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి మనం మెట్రో అలాగే బస్ మార్కొని సో మనం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఫోగాంగ్సాన్ బుద్ధ టెంపుల్ చాలా బాగుంటుంది ఈ కౌసింగ్లో. చాలామంది టూరిస్ట్ అయితే మనం చూడొచ్చు. సూపర్ ఉంది ప్లేస్ గైస్. పక్కన ఇదిగో ఇది సింహం చాలా బాగుంది. చాలా కోపంగా చూస్తుంది. ఈ ఏనుగు అయితే ఈ బ్యూటిఫుల్ ఎలిఫెంట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా. మామూలుగా ఉండదు, చూస్తారా? యస్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సూపర్ ఉంది కదా. ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎలా ఉందా. చాలా నాకు తెలిసి చాలా హైట్ ఉంటుంది. బుద్ధ స్టాచ్యూ చూసుకున్నాం కదా. సో ఇప్పుడైతే తైవాన్లో బీచ్కి వెళ్ళబోతున్నాం. దగ్గరే బీచ్. బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళడానికి ఫెర్రీ ఎక్కుతున్నాం. సీ బస్ అంటారు దీన్ని. బైకులు అన్నీ ఎక్కిస్తున్నారు. మొత్తం ఏరియా అంతా సీ ఫుడే ఎక్కువ ఉంది. ఈరోజు లాస్ట్ ప్లే సీజన్ బీచ్. ట్రైన్ వెళ్తుంది. లైట్ హౌస్ ఈ మెట్లు ఎక్కితే పైకి లైట్ హౌస్ అలాగే సిటీ అంతా చూడొచ్చు. సో కౌసంగ్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది కదా నిన్న. ఈరోజు అయితే కౌసంగ్ నుంచి తైపీ అయితే వెళ్ళిపోతాం. సో హోటల్లో మన బ్రేక్ఫాస్ట్ రైస్ అయితే లేదు కానీ నూడిల్స్ ఉంది, పుట్టగొడుగులు, గుడ్డు, బ్రెడ్, ఫ్రూట్స్ చాలు. ఈ మాత్రమే చాలే.
మొన్న మనం తైపీ నుంచి కౌసింగ్కి హైస్పీడ్ ట్రైన్లో వచ్చాం కదా. సో ఇప్పుడు మనం కౌసింగ్ నుంచి తైపీకి నార్మల్ ట్రైన్లో వెళ్తున్నాం, ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆల్మోస్ట్ $840 అనమాట, $840. అదే ఇప్పుడు హైస్పీడ్ అయితే 1550 ఉంది. ఆల్మోస్ట్ ఒక $700 అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హైస్పీడ్ జస్ట్ గంటన్నరలో వెళ్ళిపోతుంది. ఇదేంటంటే నీకు 5 hours పడుతుంది. బట్ ఓకే, ఎలాగో మనం ఎర్లీగా వెళ్ళినా హోటల్ చెక్ ఇన్ అలౌ చేయరు కాబట్టి సో మనం నార్మల్ ట్రైన్లోనే వెళ్దాం. పైసలు మిగులుతాయి కదా. చవక ఇది ఉంది కదా స్టార్టింగ్ 118, ట్రైన్ నెంబర్ 118. సో అది మన ట్రైన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ట్రైన్ అయితే వచ్చింది, లోపలికి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో. బాగుంది ఆ ట్రైన్ కంటే. 2+2 బాగుంది అబ్బాయి, దానికంటే బాగుంది. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets but if you don't wanna tell me now, I guess I'll never know. కరెక్ట్గా 5 hours పట్టింది మనకి రావడానికి. ఇప్పుడు మనం తైపీ స్టేషన్లో దిగాం కదా. సో ఇక్కడ తైపీలో నైట్ లైఫ్ సెంటర్ అంటే ఇది జియాండింగ్ అంటారు. ఆ జియాండింగ్ అంటే మనం ఇప్పుడు ఈ బన్నన్ లైన్ పట్టుకొని జీమిన్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. బన్నన్ లైన్ ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. జీమెన్కి టికెట్ తీసుకొని మనం బన్నన్ లైన్ ఫాలో అయిపోయి ఇదిగో ఈ థింగ్పూ సైడ్ వెళ్తే సరిపోతుంది అనమాట. జస్ట్ ఒక స్టాపే. సో ఇక్కడ నుంచి మన హోటల్ జస్ట్ 150 meters అనమాట, పక్కనే. తైపీలో మెయిన్ సెంటర్ ఇది, జియాంగ్డింగ్ అంటారు. వచ్చేసిన ఇక్కడికి. బాగుంది ప్లేస్. రాత్రి తీసుకొచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ జీమెన్ స్టేషన్కి వచ్చాం కదా. ఇక్కడ నుంచి జస్ట్ 150 meters అనమాట మన హోటల్. సో మెయిన్ స్టే చేస్తున్న హోటల్ గెలాక్సీ ఇన్. ఇప్పుడైతే మీకు ఓకే. సో జస్ట్ జీమెన్ సెంటర్ పక్కనే అనమాట. రూమ్ అయితే అంత సూపర్ ఏం కాదు, జస్ట్ నార్మల్. బట్ ఏంటంటే మనకి అన్ని పక్కనే, స్టేషన్ పక్కనే, బస్ స్టాప్ పక్కనే, మార్కెట్ అన్నీ పక్కనే కాబట్టి ఎంటర్ డోర్ ఓపెన్ చేయగానే వాష్రూమ్ అయితే పెద్దగా ఉంది. ఇక్కడ వాష్రూమ్ ఎంత పెద్దదో బెడ్ కూడా అంత పెద్దది. 2 ఒకటే సైజులో ఉన్నాయి. ఇంకా కాలు పెట్టడానికి కూడా చోట్లేదు. బట్ తప్పదు, పక్కనే సెంటర్ కాబట్టి.
ఇక్కడే మా హోటల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. ఇది షాపింగ్ మాల్ షిన్కోంగ్ మిట్సుకోసి అని ఈ షాపింగ్ మాల్లో ఉంది మనీ ఎక్స్చేంజ్. సో మన ఆన్లైన్లో 31-30 ఉంటే ఇక్కడ వీళ్ళు 30 ఇస్తున్నారు, 30.30 ఇస్తున్నారు. సో ఇందులోనే మనీ ఎక్స్చేంజ్ అనమాట. షిన్కాంగ్ లైఫ్ టవర్ మన హోటల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. చాలా పెద్ద అన్నీ ఉన్నాయి, షాపింగ్ మనీ ఎక్స్చేంజ్ మొత్తం అంగా ఉంది. క్రిస్మస్ ట్రీ చూడండి. హోటల్ నుంచి మనకి జిమెన్ నుంచి $15 టికెట్. ఇది మన ఇది $1 కనిపిస్తుంది కదా, అదే తైపీ మెయిన్ స్టేషన్. ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్లు తైవాన్లోని అన్ని సిటీలకి మన బుల్లెట్ ట్రైన్స్ మొత్తం అన్నీ ఇక్కడి నుంచే అనమాట. ఇప్పుడు మనం తైపీ 101 తైవాన్లోనే హైయెస్ట్ బిల్డింగ్కి వెళ్తున్నాం కదా, సో ఈ స్టేషన్కి వెళ్తాము. తైపీ వచ్చేసింది మన. ట్రైన్ దిగి ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి బయటికి వెళ్ళాలి. గాయస్ చూడండి, ఇక్కడ బయట సూపర్ ఉంది కదా. వావ్, సూపర్ డెకరేట్ చేశారు లైట్ తోటి. చాలా బాగుంది. డిసెంబర్ దగ్గరికి వస్తుందంటే బాగా హంగామా ఉంటుంది. This is Taipei 101. గుర్రాల బండి భలే ఉంది. సూపర్ అంటే ఇండియా హోటల్స్ 2 పక్కపక్కనే ఉన్నాయి. కలకత్తా ఇండియన్ ఫుడ్ ఒకటి, ఇండియా రెస్టారెంట్ 2. ఈ ప్లేస్ బాగుంది గైస్. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్ బాయ్.